Hello guys, welcome back to Sushma World Topics. This is Sushma. Actually, నేను ఇవాళైతే మా ఫ్యామిలీతో ఒక వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ అవన్నీ నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యాను. అంతకుముందు బ్యూటీ వీడియోస్ అండ్ టూరిస్ట్ షాపింగ్ ఇలా చాలా వీడియోస్ పెట్టేదాన్ని. అలా కాకుండా మా ఫ్యామిలీతో మేము ఎలా ఉంటాము, మా బాండింగ్ ఇవన్నీ కలిపి మీకు పెడితే మీరు చూసి ఎంటర్టైన్మెంట్ అవుతారని నేను ఇలాంటి వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇవాళైతే సండే అండి. మేము ఎలా స్పెండ్ చేసాం సండే టైం అని. యాక్చువల్లీ సండే రోజు అయితే మేము మా వారు కూడా షాప్ కట్టేస్తారు, పిల్లలకు కూడా హాలిడే ఉంటుంది కదా, అందరం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు దొరికేదే ఈ బిజీ లైఫ్లో సండే ఒకటే అనమాట. సో సండే అందరం ఇంటికాడ ఉంటాం కాబట్టి అలా అందరం కలిసి టైం స్పెండ్ చేస్తాము. మూవీస్ చూడడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, ఇంకా ఏమైనా మంచిగా వండుకొని తినడం, అలా చాలా చేస్తూ ఉంటాము. సో మేము ఇవాళ ఏం చేసామో అయితే మీకు చూపించేస్తాను. ఇప్పుడు మా ఓన్ అయితే చిన్నోని చూపిస్తాను. చింటూ కమాన్, వీడే మా ఓడు అనమాట, చిన్నోడు. వాట్స్ యువర్ నేమ్? రితిక్. ఎస్, మేము ముద్దుగా చింటూ అని పిలుస్తాం అనమాట. సో ఇవాళ స్పెషల్ ఏంటో చెప్పు వ్యూవర్స్కి. ప్రాన్స్ బిర్యానీ. ఎస్, మా ఇంట్లో మేము ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాం. వీడు యాక్చువల్లీ క్యారెట్ తింటున్నాడు అనమాట. వీడియో తీస్తున్నాను కదా, సడన్గా ఆపలేదు, క్యారెట్ తినుకుంటూ చెప్తున్నాడు. ఇంకేంటి విషయాలు చింటూ? స్కూల్ లేదా నీకు? లేదు, ఇవాళ సండే కదా, అందుకే స్కూల్ లేదు. సో ఇప్పుడైతే మేము ప్రాన్స్ బిర్యానీ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో నేను ఇప్పుడైతే కిచెన్కి వెళ్ళిపోతున్నా ప్రాన్స్ బిర్యానీ చేయడానికి. హీస్ ద లక్కీ. హాయ్ చెప్పు. తిను మా పెద్దోడు అనమాట, లక్కీ. సో ఇప్పుడైతే మనం వంటకు సంబంధించినవన్నీ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, మీకు అవి ఏంటో చూపిస్తాను. ఏం కావాలి చింటూ? నేను వీడియో తీస్తున్నాను కదా, సరదాగా వచ్చాడు. నేను కూరగాయలన్నీ రెడీగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్, ఇంకా ఇవైతే బిర్యానీ దినుసులు, మనకి బిర్యానీ ప్యాకెట్స్లో వస్తాయి కదా, ఆ దినుసులన్నీ అనమాట. నేను అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. అండ్ కర్రీ కోసం అయితే ఇవి సపరేట్గా కోసి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా తరిగి పెట్టుకున్నాను. బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి నానపెట్టి రెడీగా పెట్టుకున్నాను, అంటే బిర్యానీ కోసం కావాలి కాబట్టి. అండ్ ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్న, ప్రాన్స్ కూడా ఉడకపెట్టి ఆయిల్లో వేపి రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నా, దానిలో నెయ్యి వేస్తున్నా. ఇది మా హోమ్ మేడ్ నెయ్యి అండి, మేము సొంతంగా తయారు చేసుకున్న నెయ్యి. సో అందుకే అలా ఉందన్నమాట. దీనిలో అయితే నేను ఇప్పుడు అవన్నీ వేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి. తర్వాత దీనిలో మనం రెడీగా పెట్టుకున్న దినుసులు ఉంటాయి కదా, ఆ దినుసులన్నీ, పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి. పలావ్ దినుసులు అంటే యాక్చువల్లీ లవంగాలు, దాల్చిన చెక్క, మొగ్గ, అనాస పువ్వు, ఇంకా ఆ బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆ దినుసుల్లో ఉన్న ఆ టేస్ట్ దిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇలా అన్నీ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవడమే. యాక్చువల్లీ క్యారెట్ అవి అయితే వెజిటేబుల్ బిర్యానీలో అయితే ఇంకా బాగుంటుంది. ఇది నాన్ వెజ్ కదా, అందుకే తక్కువ వేశాను. మనం ఈ మసాలాలన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, మాడిపోతే టేస్ట్ అంతా బాగోదు. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో టమోటాస్ వేసి వాటిని కూడా కొంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను.
ఇంతలో మా ఓడైతే పక్కన వేపి పెట్టుకున్న ప్రాన్స్ అయితే తింటున్నాడు. అవి టేస్టీగా ఉండేవి అనమాట. సో అందుకనే తినేస్తున్నాడు. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను దీంట్లో మన బియ్యానికి ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అన్నమాట. అలా చూసుకొని బియ్యానికి వాటర్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇంకా మరగనివ్వడమే. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా అవి మరిగిన తర్వాతే ఇంకా బియ్యం వేసుకోవడం. సో ఇవి ఒక పక్కన మరుగుతూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు కర్రీకి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక పాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకొని దీనిలో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ ఉన్నాయి కదా, ఆనియన్స్, టమాటాస్ అవన్నీ కూడా దీంట్లో వేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకుంటున్నాను. వీటిని కొంచెంసేపు ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఆనియన్స్ని సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మా ఇంట్లో ఉంటుందండి. నేను ఎప్పుడు దాన్ని రెడీగా పెట్టుకుంటా. అంటే వాళ్ళు సడన్గా పిల్లలు ఫ్రైడ్ రైస్ అవన్నీ అడుగుతూ ఉంటారు. కర్రీస్లో కూడా వేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ముందే రెడీగా పెట్టుకుంటా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీనిలో అయితే మనం ముందే తరిగి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటాను అనమాట. మనకి అప్పుడు గుజ్జు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ. టమాటాస్ కొంతమంది వేయరు నాన్ వెజ్లో, బట్ నేను ఏ నాన్ వెజ్ కర్రీ వండినా సరే దాంట్లో అయితే టమాటోస్ ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది మనకు టమాటోస్ వేయడం వల్ల. సో ఈ టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ప్రాన్స్ని, వాటిని వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో అయితే మనం కొంచెం కారం ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, లేదా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అండ్ దీంట్లో నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇంకా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా కలిపి పెట్టుకోవడమే అనమాట. ఈ ఉప్పు, కారం, మసాలాలు మొత్తం ఆ ప్రాన్స్కి పట్టేంతసేపు కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. ఇంతలో బిర్యానీ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది, బాగా ఎసరు కాగింది. సో దీంట్లో అయితే నేను ముందే నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ కాదు, బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి ఇవన్నీ ఇటు పక్కన బిర్యానీ ఉడుకుతుంది, ఇటు సైడ్ ఏమో కర్రీ ఉడుకుతుంది. ఇలా పెరుగు చట్నీ రెడీ చేస్తున్నా. దీనిలో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసి కొంచెం జస్ట్ అలాగా స్మాష్ చేయాలి. మనకి వాటిలో ఉన్న రసం దిగాలన్నమాట. అప్పుడే మనకి పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పెరుగుని కొంచెం పలుచగా చేసుకొని వేసేసుకున్నా. ఇంకంతేనండి, కలిపేసుకోవడమే. ఇంకా పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. మనకి బిర్యానీలో కర్రీతో పాటు పెరుగు చట్నీ లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. మా వాళ్ళు అయితే ఖచ్చితంగా కావాలంటారు. సో అందుకే రెడీ చేశాను. సో కర్రీ అయితే ఇప్పుడు కర్రీలో 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే. ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటున్నాను. వీటితో పాటు నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా పెడుతున్నాను. మనకి బిర్యానీలో ఎగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రాన్స్లో కూడా ఎగ్ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేను అందుకని ఎగ్స్ కూడా బాయిల్ చేసి బిర్యానీ మీద పెట్టి లో సిమ్లో పెడుతున్నాను. ఏమైనా కొంచెం వాటర్ అవి ఉంటే ఇంకా మగ్గిపోతాయి అనమాట. ఇటు సైడ్ కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది. కొంచెం వాటర్ ఉన్నాయి, ఒక 2 మినిట్స్ ఉడికిస్తే మనకి ఆ వాటర్ కూడా పోతుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దీని మీద కూడా నేను కొంచెం కొత్తిమీర అవి చల్లుకుంటే సరిపోతుంది. ఇంకా కర్రీ, బిర్యానీ 2 రెడీ అయిపోయినట్టేనండి. మనకు పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకేముంది, ఇంకా ప్లేట్లో పెట్టించుకొని వడ్డించుకోవడమే. చూడండి, బిర్యానీ అయితే చక్కగా వేడి పొగలు కక్కుంటూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మా వాడైతే ప్రాన్స్ ఎలా ఉందమ్మా, టేస్ట్ చూస్తాను ఇవ్వు అన్నాడు. సర్లే అని చెప్పి ఇచ్చాను. ఈ వేడి బిర్యానీని ప్లేట్లో అయితే వడ్డించేస్తున్నానండి. మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి బిర్యానీ, కర్రీ అండ్ వీటితో పాటు ఒక బౌల్లో పెరుగు చట్నీ అండ్ ఒక 2-3 స్లైసెస్ ఆనియన్స్. మనకి హోటల్ స్టైల్లో కనిపించాలి కదా వాళ్ళకి, అలా అప్పుడు
నిండుగా కనిపిస్తే వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట, వాళ్ళకి హ్యాపీగా తింటారు. సో అందుకనే వాళ్ళ కోసం అలా నీట్గా వడ్డించి వాళ్ళకి ఇచ్చేసాను. ఫస్ట్ అయితే ఒక చిన్న ముద్ద నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ బిర్యానీ అయితే బాగా వచ్చింది. నా బిర్యానీ అయితే నాకు నచ్చింది. మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే ట్రై చేయండి. సో బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మా పిల్లలకి అయితే పెట్టేసా, ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. లక్కీ, ఎలా ఉంది బిర్యానీ? సూపర్ ఉంది. ప్రాన్స్ బాగున్నాయా? చాలా. వాడి మజ్జిగ చట్నీ కూడా తీసుకుంటాడనమాట. సో పెరుగు చట్నీ అది కూడా వాడికి పెట్టాను. వీడైతే తినడు, వీడు ఇంకా తినే హడావులో ఉన్నాడు. చింటూ, ఫుడ్ తిని ఎలా ఉందో చెప్పు. ఎగ్ కాదు, బిర్యానీ తినాలి. చాలా వేడిగా ఉంది. వేడిగా ఉందా? ఒక ముద్ద నోట్లో పెట్టి చెప్పు ఎలా ఉందో. బాగుందా? వీడి వల్లే ప్రాన్స్ బిర్యానీ వండాము. వీడికి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్రాన్స్ బిర్యానీ వండమని చెప్పాడు. సో అందుకనే వండాము. నెక్స్ట్ వాడికేమో చికెన్ బిర్యానీ, వీడికేమో ప్రాన్స్ బిర్యానీ, ఇలా ఇద్దరికి చెరో ఒకటి ఇష్టం అనమాట. ఒక వీక్ అది, ఒక వీక్ ఇది వండుతూ ఉంటాను. ప్రాన్స్ ఫేవరెట్ వీడు. అవునా చింటూ? ప్రాన్స్ అంటే ఇష్టమా నీకు? నీకు కూడా ఇష్టమా? ఎస్, వాడికి కూడా ఇష్టం. అందుకంటే ఒక ఫుడ్ చేస్తాం, అందరూ తింటాం కదా. సో అందరికీ ప్రాన్స్, చికెన్ అవంటే అందరికీ ఇష్టం. సో ఇలా అయితే మా ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను ఒక్కదానే తినాలి. నేను కూడా తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? బాయ్. మనం ఉండేదే పిల్లల కోసం కదండి. పిల్లలు అలా ఆనందంగా హ్యాపీగా తింటే మనకి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఈవినింగ్ లెగంగానే సరే అలా బయటికి వెళ్దాము, సండే కదా, మనకి దొరికేది ఒక్కరోజే కదా అని చెప్పేసి ఫిక్స్ అయ్యి మేము అందరం బయటికి వెళ్తాకి నేను రెడీ అవుతున్నా. ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకొని రెడీ అయిపోతున్నా. సండే అలా గాలి పీల్చుకోవడానికి బయటికి వెళ్ళడం మాకు అలవాటు అనమాట. సో డెఫినెట్ ప్రతి సండే మేము బయటికి వెళ్తూ ఉంటాము. హాయ్ గాయ్స్, మేమైతే రెడీ అయిపోయాం. బయటికి వెళ్ళి అలా కొంచెం తిరిగేసి ఏమైనా తినేసి వస్తాం అన్నమాట. ఎందుకంటే సండే కదా, జస్ట్ అలా బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఒక్కడే ఉంటుందన్నమాట. కొంచెం అలా తిరిగితే ఆ చల్లని గాలి పీల్చుకుంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏముంటాం. పిల్లలు కూడా పాపం ఇవాళ సండే కాబట్టి ఇంటికాడే ఉన్నారు. సో మా వారు కూడా ఇంటికాడే ఉన్నారు. సో అందుకని కొంచెం అలా వెళ్ళి తిరిగేసి వచ్చేద్దాం అని, ఏదో మాల్ కానీ లేదా ఇంకేమైనా అలా వెళ్ళి ఏమైనా తిరిగి తినేసి వస్తాము. లక్కీ, కమాన్. మా ఓడి ఇక్కడే నిల్చున్నాడండి. చూడండి ఎలా తయారు చేసుకున్నాడో ఫేస్. ఇప్పుడు దాకా బాగా ఆడారనమాట. ఇప్పుడు ఆ ఫేస్ అంతా మళ్ళా నేను వాళ్ళని రెడీ చేయాలి. మా చిన్నోడైతే ఇప్పుడే ఫేస్ కడుక్కొచ్చాడు. ఆడుకోవడం ముందు రెడీ చేస్తే వాళ్ళంతా ఆడుకొని మళ్ళీ ఫేస్ అంతా ఇలా చేసుకుంటే నేను మళ్ళీ రెడీ చేయాలి. ఇంకా తప్పేదే ముందులే కదండి. సరే, ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం కదా, అక్కడ ఏమేమి చూసాము ఏంటి అన్నీ మీకు చూపిస్తాను. ఇంటికాడ నుంచి అయితే బయలుదేరుతున్నామండి. అందరం కలిసి మా చింటోడు, లక్కీ, మా ఆయన అందరం బయలుదేరుతున్నాము. కార్లో వెళ్దాం అనుకున్నాం, కానీ కార్ అయితే రిపేర్ వచ్చింది. సో చేసేది ఏముంది, ఇంకా బండి ఒకటే ఉంది. సో బండి మీద బయలుదేరుతున్నాము. నేను మీకు ఇప్పుడైతే ఏలూరులో రథసప్తమి ఉంది కదా, దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ లైటింగ్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక స్ట్రీట్ మొత్తం ఇలా లైటింగ్తో నింపేశారు. దీని తర్వాత మధ్యలో నాకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది. సో అక్కడ వేఫిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో వేఫిల్స్ అయితే తినేస్తున్నాము. మా వాడు కూడా షేర్ చేసుకున్నాడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ అయితే మా పిల్లలు డ్రింక్ కావాలని అడిగారు. యాక్చువల్ డ్రింక్ కాదు, అది సోడా అనమాట. సో ఆనియన్ సోడా తీసుకున్నాము. నెక్స్ట్ నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఒకటి తెగిపోయిందనమాట. కొత్త హ్యాండ్ బ్యాగ్ కోసం నేనైతే చూస్తున్నాను. ఇక్కడ చాలా రకాల మోడల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏం బాగుంది ఏంటి అవన్నీ చూస్తున్నాను. మనకి రేటు కూడా రీజనబుల్లో ఉంది. 250-200 ఆ రేట్లో ఉంది. నేను అన్నీ చూసి ఒక హ్యాండ్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను. అది డెఫినెట్గా మీకు నెక్స్ట్ చూపిస్తాను నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్. అవి చిన్నగా అయినా సరే అన్ని రకాలు పెట్టారండి. హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, చిన్నపిల్లలు వాడుకునే బ్యాగ్
బ్యాగులు అండ్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగున్నాయి. నేనేం తీసుకుందా అని కన్ఫ్యూజ్ అయిపోయా కాసేపు. లాస్ట్కి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. నాకు ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ అయితే నచ్చింది. చాలా క్యూట్గా ఉందనమాట. సో అందుకే ఇది చేసుకున్నాను. ఇంకా అయిపోయిందండి మా షాపింగ్స్ అవన్నీ అయిపోయింది. ఇంక ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.